నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో. నమస్తే సతీష్ చంద్ర గారు. నమస్కారం సతీష్ చంద్ర గారు, మనం అనుకున్నట్టుగానే ఈ ఎన్నికలు అంటే మనం ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎన్నికలు అలాగే పొత్తులు అలాగే దీనికి సంబంధించి ప్రజలకు ఎంత అవగాహన ఉంది, వాళ్ళు ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకి, ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించి ఇంకా కొన్ని సందేహాలు నెలకొన్నాయి. ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు, దీని వెనుకున్న కథ ఏంటి అనేది. ఇది రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఇదే కొనసాగుతుంది. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ వేసవి వేడి కన్నా ఎన్నికల వేడి ఎక్కువగా కనిపిస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా? కరెక్టే అండి సార్. అంటే ఇది వియ్యాల సమయం కూడా కానీ అందరూ ఇప్పుడు పొత్తుల్ని వియ్యాలని మనం ఒక రకంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చేమో అనిపిస్తుంది. ఓకే, నేరుగా పార్టీలు అధికారికంగా పెట్టుకున్నటువంటి పొత్తులు పైకి తెలిసిపోతూ ఉంటాయి. ఫలానా పొత్తులు సీట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాయి. అవి ఇన్ని సీట్లలో మేము పోటీ చేస్తారు, మా ఇన్ని సీట్లలో మా మిత్రులు పోటీ చేస్తారని స్పష్టంగా ప్రకటిస్తాయి. ఇది పొత్తు. నెంబర్ 2 తర్వాత ఇవి అవగాహనలు. ఈ అవగాహనల్లో బహిరంగంగా తెలిసిపోతూనే ఉంటాయి, కానీ వారు మేము ఒకటని చెప్పరు. ఓకే, ఇదొకటి. 2 అవగాహన ఉన్నట్టు కూడా ఒప్పుకోరు. అది బహిరంగ అవగాహన కాకుండా రహస్య అవగాహన, మనకు తెలుస్తుంటుంది అంతే. సో ఈ 3 రకాల వాటితో వెళుతున్నారు. అసలు పొత్తుల మీద నిజంగా బహిరంగంగా పెట్టుకున్నప్పుడే పొత్తుల మీద కూడా విమర్శలు ఉంటుండేవి. సో పొత్తులు ఏ రకంగా పెట్టుకోవచ్చు? పొత్తు అంటే అర్థం ఏంటి? మేము కలిసి పోటీ చేస్తున్నాం, ప్రజలు మీరు మాకు తీర్పు ఇవ్వండి అని. కలిసి పోటీ చేసేటప్పుడు ఎవరికైనా ఒకటి అనిపిస్తుంది, కలిసి పోటీ చేసేటప్పుడు కలిసిపోవచ్చు కదరా, మళ్ళీ కలిసి పోటీ చేయడం ఏంటి అనుకోవచ్చు. సో కలిసిపోవడానికి వీలు ఉండదు. అంటే ఎవరి పార్టీ ఎజెండాని, ఎవరి పార్టీ ప్రణాళికని, ఎవరి పార్టీ సిద్ధాంతాలని వారు కట్టుబడుతూనే మనం ఒక ఇద్దరు కలుస్తున్నాం అనుకోండి, మనం కామన్గా ఉండేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ కామన్గా ఉండే అంశాల మీద మనం ప్రజల్ని తీర్పు కోరదాము. సో కాబట్టి ఇప్పటికీ కామన్గా ఉండే అంశాల మీద ప్రజలు తీర్పిచ్చి మనల్ని అధికారంలో కూర్చోబెడితే ఆ కామన్ ఎజెండాకు సంబంధించి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవాలి. ఇది పొత్తుకు సంబంధించినటువంటి అంశం. దీన్ని మామూలుగా ఇటీవల కాలంలో చాలా బాగా స్థిరపడింది. ఇది పొత్తులకు అవసరం కూడా ఏర్పడింది. ఎందుకోసం అంటే దీన్ని మనం సంకీర్ణ ధర్మం అంటుంటారు. ఎందుకోసం గతంలో పొత్తులకి ఇప్పుడు పొత్తులకి వేరే అర్థాలు మారిపోయాయి. సంకీర్ణ యుగం వచ్చింది. అంటే ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని స్థాపించలేని పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యం దేశంలో ముందు వచ్చింది. సో కాబట్టి అలాంటి సందర్భాల్లో పొత్తులు ఏర్పడ్డాయి. నిజానికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీని పదవి నుంచి దించడానికి పార్టీలు పొత్తులు పెట్టుకోవాల్సి ఉంది. కానీ పొత్తులు కాకుండా ఇంతకుముందు అన్నట్టు కలిసి పొత్తులు ఎందుకు, కలిసిపోవచ్చు కదంటే ఆ పని ప్రయోగం చేసి పారేశారు. అందరూ కలిసిపోయి మళ్ళీ అందరూ తర్వాత విడిపోయారు. రైట్, లెఫ్ట్, సెంటర్ అన్ని పార్టీలు కలిసిపోయాయి. సోషలిస్టులు, జనసంఘ్, కాకపోతే కాంగ్రెస్ నుంచి విడిపోయిన వాళ్ళు అందరూ కలిసి జనతా పార్టీ ఏర్పడింది. కొన్ని సంవత్సరాలు మాత్రం పరిపాలించారు, పూర్తి కాలం చేయలేదు. మధ్యలో అది విచ్ఛిన్నమైపోయింది ఆ ప్రయోగం. మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చేసారు. ఇవి విడిభాగాలుగా ఉండి కొత్త కొత్త స్వరూపాలు ఏర్పడ్డాయి. ఇక ఆ తర్వాత మళ్ళీ మండల్ సిఫారసులు వచ్చిన తర్వాత, అమల్లోకి వచ్చిన తర్వాత, అట్లాగే ఒక పక్కన మందిర్ మండల్ వాదాలు విపరీతంగా పెరిగిన తర్వాత, అట్లాగే ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడేటువంటి ఫెడరల్ చైతన్యం అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారులు అయినటువంటి కావాల్సి వచ్చిన తర్వాత పార్టీలు అధిక సంఖ్యలో పెరిగాయి. అంటే అధిక సంఖ్యలో పెరిగాయంటే పార్టీ అంటే నాకు కోపం వచ్చి పెట్టేది పార్టీ కాదు, అట్లాగే నేను వారసత్వం కోసమో మరో దానికోసం పెట్టేది పార్టీ కాదు. ప్రజల్లో ఒక సమస్య రాజకీయం అవుతుంటుంది, సమస్య పట్ల రాజకీయ స్పృహ వస్తుంది. ఆ స్పృహలోంచి పార్టీ వస్తే అది సహజమైన పార్టీ ఆవిర్భావం అంటారు. సో కాబట్టి ఇప్పుడు మండల్ సిఫారసులు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారు అంటే మండల్కి అనగానే 27% బీసీస్కి రిజర్వేషన్స్ ఎప్పుడైతే ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకున్నారు వెనుకబడినటువంటి వర్గాల వారు, కులాల వారు. సో మనం అసలు రాజకీయాల్లో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అని. సో మనం ఇవన్నీ ఈ వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కనుక కావాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వర్గాల నుంచి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి అని అనుకుంటూ ఈ జనతాదళకు సంబంధించినటువంటి ఏర్పడ్డాయి. అట్లాగే జాతీయ భావనలు మనల్ని తగ్గిపోయాయి. సో కాబట్టి
మనం మందిర్ పేరు మీద మళ్ళీ తిరిగి జాతీయ భావాలను సృష్టించుకుందాము, హిందుత్వ భావాలను సృష్టించుకుందామని వాళ్ళు ఒక పార్టీ పెట్టారు. కాబట్టి ఏదన్నా ఒక సమస్యని తమ భావజాలంతో రాజకీయ చైతన్యం చేసుకునే దాంట్లో భాగంగా పార్టీలు ఆవిర్భవించాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి వేరే కన్వీనియన్స్ కోసం పార్టీలు ఆవిర్భవిస్తే తాత్కాలికంగా ఉంటాయి, పోతాయి. సో కాబట్టి ఇన్ని భావనలు వచ్చాయంటే, ఇన్ని పార్టీలు వచ్చాయంటే, ఈ రకంగా ఎన్ని పార్టీలు వచ్చినా దేశం గొప్పగా ఉన్నట్టు లెక్క, ప్రజల యొక్క గొంతుకలు వినిపిస్తున్నట్టు లెక్క, సమూహాల యొక్క సామూహికమైనటువంటి ఆర్తి కనిపిస్తున్నట్టు లెక్క. అంచేత ఏమైపోయింది, ఏదో అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అన్నట్టు కాకుండా ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో కొంతమందితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పొత్తు ఎన్నికల ముందు పొత్తు కావచ్చు, ఎన్నికల తర్వాత పొత్తు కావచ్చు. సహజంగా ఎన్నికల ముందు పొత్తు అనేది ఆరోగ్యకరమైనది, ఎందుకంటే మనం ప్రజల ముందు ఓటు అడుగుతాం కాబట్టి. సో అట్లా మొదలైనటువంటిది జనరల్గా ఈ అవగాహనలో ఈ పొత్తులే చివరికి ఏమైపోయి కూటమిలుగా మారాయి. యూపీఏ ఒక కూటమి, ఎన్డీఏ ఒక కూటమి. కానీ విశేషం ఏమిటంటే, తెలుగు రాష్ట్రాలలో మనం రాష్ట్ర విభజన చేసిన తర్వాత కానీ అంతకు ముందు కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ హంగ్ అసెంబ్లీ అనేది ఆ వాతావరణం రాల. ఎప్పుడో ఒకసారి 2009 అప్పుడు ప్రజారాజ్యం పోటీ చేస్తున్నప్పుడు హంగ్ వస్తుందేమో అని ఆశించారు, థర్డ్ పార్టీ వచ్చింది, అప్పుడు రాల. సో కాబట్టి హంగ్ అనేది ఇంతవరకు ఏర్పడలేదు. హంగ్ ఏర్పడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అంటే, హంగ్ ఏర్పడకపోవడం అనేది అది ఆరోగ్యకరమైన చిహ్నం కాదు. దేశమంతా హంగ్ ఉండి ఇక్కడ లేకపోతే మనకు సుస్థిరమైనటువంటి పాలన ఉంది, సుస్థిరమైనటువంటి పార్టీలు ఉన్నాయి అని విర్రవేగనవసరం లేదు. అంటే ప్రజల సమూహాలకు సంబంధించినటువంటి చైతన్యంలోంచి, సామూహిక చైతన్యంలోంచి వచ్చినటువంటి రాజకీయ పక్షాలు ఏర్పడలేదు. ఒక్క ప్రాంతీయ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీలు మినహా మిగిలినవి ఆ నేపథ్యంలోంచి అది ప్రత్యేకవాదం అనేది రాజకీయమైంది కాబట్టి ఆ పార్టీలోంచి టీఆర్ఎస్ లాంటివి వచ్చాయి. సో అందులో కూడా మిగిలినవి వచ్చాయి, అవి పోయినా ఇది మిగిలింది. సో అలా కాకుండా ఇంకెక్కడా కూడా జరగలేదు. అలా వచ్చినా కూడా హంగ్ రాలా, మళ్ళీ పూర్తి మెజారిటీతో వచ్చింది. సో కాబట్టి హంగ్ అంటే పలు స్పృహలకు సంబంధించినటువంటి వెయ్యింగ్ కరెక్ట్ ఉంటుందన్నమాట. సో అందుచేతనే ఎప్పుడైనా సరే 3వ పాత్రో, 4వ పాత్రో, 5వ పాత్రో ఇప్పుడు ఉన్నవాళ్లే కాకుండా కొత్త పాత్రలు, కొత్త సామూహిక చైతన్యాలతో వచ్చినప్పుడు ప్రజలు కాస్త ఆశగా చూస్తారు, సందర్భంగా మంచిది అవుతుందన్నమాట. కాబట్టి హంగ్ వైపు లేదు కాబట్టి చాలా పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఆ పరిస్థితి ఉన్నా కూడా లేనట్టుగా నటిస్తాయి. సో వీలైతే ఎప్పుడు మనం గెలిచాక తక్కువైతే చూద్దాం అన్న దాంట్లో కొన్ని పార్టీలు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా చూస్తే 3 కూటములు 3 కనిపిస్తున్నాయి మనకి, 3 కూటములు 3 ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ, టీడీపీ, తర్వాత జనసేన కనిపిస్తుంది. విశేషం ఏంటంటే అఫీషియల్ ట్రక్స్ అంటే మొట్టమొదటి పొత్తులు కనుక చూసుకున్నట్టయితే అధికారికంగా ఇవి పలానా వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నా అని ఆయన శక్తి ఎంత ఉంది, ఎంత ఎలక్షన్స్లో ఏ మేరకు ఫేర్ చేస్తారు, ఎన్ని సీట్లు సాధిస్తారు, ఆ విషయాలు అప్రస్తుతం. అదంతా ఒక్కైతే అయితే డైరెక్ట్గా ఆయన అనౌన్స్ చేశారు పొత్తు పెట్టుకున్నాను. ఆ పొత్తు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆయన సైద్ధాంతిక భూమికి మీద పొత్తు పెట్టుకున్నట్టుగా చెబుతున్నారు. ఏం చేతనంటే, నేను పేద ప్రజల పక్షాన ఉంటాను కాబట్టి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు. నిజానికి వామపక్షాలనేవి ఎన్నికల్లో విపరీతమైన విజయాలు సాధించేసి చాలా పెద్ద రికార్డులు కొట్టేస్తున్నటువంటి సన్నివేశం లేదు. మెల్లగా అసలు వాటి సంఖ్యే అసెంబ్లీలో వాటి ప్రాతినిధ్యమే తగ్గుతూ వస్తోంది. కానీ నేను సిద్ధాంత ప్రాతిపదిక మీద పెట్టుకున్నాను, ఫస్ట్ లెఫ్ట్తో పెట్టుకున్నాను. రెండవది బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు. దేశంలో అత్యంత బలమైనటువంటి పార్టీ. రేపొద్దున బహుశా ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో కీలకమైనవి బీఎస్పీ, ఎస్పీలు. ఈ 2 పార్టీలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎందుకంటే మినీ భారతం కాబట్టి. అటు భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ అని చెప్పడలా, ఈ 2 అని చెప్తున్నారు. కాంగ్రెస్ నువ్వు బయట ఉంటే నువ్వే నష్టపోతావు, వచ్చి చేరవయ్యా అని వాళ్ళు అప్పీల్స్ చేస్తున్నారు. మీకు అంత పెద్ద సీన్ లేదు, 2 వదిలిపెట్టాం మీకు, అమేధి రాయ్బరేలీలో వచ్చి చేసుకోండి అని. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయారు. అలాంటి పార్టీ ఉత్తరప్రదేశ్లో చాలా కీలకంగా ఉంది. ఆ పార్టీతో ఇటీవల కాలంలో ఆయన పొత్తు పెట్టుకున్నారు. కానీ
ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి బీఎస్పీ కూడా కమ్యూనిస్టులాగానే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెద్దగా గత కొన్నేళ్లలో లేదు. అయితే బీఎస్పీకి పొత్తు కొత్త కాదు. సో బీఎస్పీ మనకి 1996లో మన బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ జీవించి ఉంటుండగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బీఎస్పీని బలోపేతం చేద్దామని అనుకున్నప్పుడు ఆయనకు మనసులో వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటి అంటే, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాలు అంటే ఇప్పటి తెలుగు రాష్ట్రాలలో అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్లో మనం బాగా వెయ్యాలి అని ఆయన చాలా పెద్ద ఎత్తున పార్టీ పెట్టి తిరిగారు. అప్పుడు ఒక పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు ఎవరిదంటే అన్న తెలుగుదేశం అని హరికృష్ణ స్థాపించారు. మొట్టమొదట ఆయన ఎన్టీ రామారావు మళ్ళీ పదవీచ్యుతులు అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్నాళ్ల పాటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటూ అక్కడకు మంత్రి పదవి కూడా తీసుకున్నారు. ఆయన మంత్రి పదవి కూడా తీసుకుని 6 నెలలు ముగియగానే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 1995లో ఆగస్టు సంక్షోభం వచ్చి ఎన్టీ రామారావు పదవీచ్యుతులు అయ్యారు. 1996లో జరిగినటువంటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తు పెద్దగా ఫలించలేదు. సో ఇక్కడ మనకి ఒక విషయాన్ని గమనించాలి. గెలుపు ఓటముల్ని విశ్లేషించడానికి మనం ఇప్పుడు ఇది సమయం కాదు. కానీ విధానపరమైనటువంటి అంశాలు మనం చూసినప్పుడు పాలసీకి కట్టుబడడం, గెలుపు ఓటముల తర్వాత విషయం, ముందు పాలసీకి కట్టుబడదాం అనేటువంటి ఒక ఆరోగ్యకరమైన రాజకీయానికి కొంత శ్రీకారం చుట్టినట్టుగా బీఎస్పీతో పొత్తు కానీ లెఫ్ట్తో పొత్తు కానీ ఉంది. సో ఆయన నేరుగా ఇప్పుడు నేను హఠాత్తుగా వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోమంటే పెట్టుకోకపోవచ్చు, ఆయన ఫిలాసఫీకి విరుద్ధం కావచ్చు. కాబట్టి తెలియకుండానే ప్రజల ముందు ఒక భావాన్ని ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా గెలుపు ఓటములతోనే మనుషుల్ని మనం ఎన్నికలంటేనే గెలుపు ఓటములకు సంబంధించినటువంటిది. ఏ మేరకు అది సక్సెస్ అవుతుందనేది అది లెట్స్ లీవ్ ఇట్ టు ది పీపుల్. ఇక మిగిలిన వాళ్ళకి వచ్చేసరికి వైసీపీ ఉంది. సో వైసీపీకి సంబంధించి ఒకటి అఫీషియల్గా కనిపించింది. ఎందుకంటే కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అక్కడ లోటస్ పాండ్లో కలిసిన తర్వాత వాళ్ళు పార్లమెంటు ఎన్నికల వరకు అది పొత్తు కూడా కాదు, అది అవగాహన, అది కూడా తెలిసిపోయే అవగాహన, బహిరంగ అవగాహన, అది కూడా ఎన్నికల అనంతర అవగాహన. ఎన్నికల అనంతరము ఈ రెండూ కూడా మనం చూస్తున్నాము. బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా అంతిమంగా ఊపిరి తక్కువ శిశువుల్లాగా మిగులుతారు. అవి సో నెల తక్కువ శిశువుల్లాగా మిగులుతారు. సో కాబట్టి పూర్తిగా మెజారిటీని సాధించలేరు. అప్పుడు మనం కీలక పాత్ర వహిస్తామని ఇచ్చిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పిలుపుకి ఆయన స్పందించి ఇప్పటి వరకు కూడా మనకి ఎవరున్నారంటే వాళ్ళిద్దరని చెప్తారు. ఇంకా ఫెడరల్ ఫ్రంట్లో ఎవరు జాయిన్ అవ్వాల్సిందనేది స్థిరం కాలేదు, కానీ వీళ్ళిద్దరిదైతే స్థిరం. ఆ మేరకు పొత్తు, అది ఎన్నికల పొత్తు అని మనం అనలేకపోతున్నాం. ఎందుచేతంటే ఇప్పుడు పార్లమెంట్ సీట్స్లో ఆయన వచ్చి టీఆర్ఎస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఒక్క సీట్లోనూ చేయదు కాబట్టి అది పొత్తు కాదు. సో అసెంబ్లీ సీట్లోనూ కూడా పోటీ చేయదు కాబట్టి అది పొత్తు కాదు. సో కాబట్టి అది అవగాహన. సో ఇంతవరకు పొత్తుకు వచ్చేటప్పటికి ఒకటి చూసాం, అవగాహనకు వచ్చాడు. ఇక తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి నిన్న మొన్నటి వరకు మామూలు పొత్తు కాదు ఇది తెలంగాణలో. ఏది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మనకి తెలంగాణ జనసమితి టీజేఎస్, ఈ కూటమి చాలా అంటే కాంగ్రెస్సే తెలుగుదేశం, తెలుగుదేశమే కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది నేరుగా కాంగ్రెస్తో పొత్తు పట్టుకున్నట్టు ఎక్కడైనా ప్రకటించారా? లేదు. సో అది అవగాహన, పైకి చెప్పరు కానీ అంటే దాచి ఉంచుతారు, అది అవగాహన, బహిరంగ రహస్యం అనమాట. సో కాబట్టి ఈ 3 రకాలుగా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పెట్టుకున్న పొత్తుల్ని కాకుండా పెట్టుకోని పొత్తుల్ని, పెట్టుకోని అవగాహనని ఎత్తి చూపించి ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటున్నారు. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రచారాల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైసీపీ విషయానికి వస్తే వాళ్ళ దృష్టిలో కాంగ్రెస్, టీడీపీ ఒకటేనుంది. ఇటు బీజేపీ విషయానికి వస్తే వీళ్ళంతా ఒకటే, మా దారి మాది, మా సత్తా మేము చూపిస్తామంటున్నారు. అటు టీడీపీ చూస్తే ఈ వైసీపీ, టీఆర్ఎస్, మీరు చెప్పినట్టుగా బీజేపీ ఒకటేనుంది. ఇదంతా చూసుకున్నట్లయితే ఇదంతా దేనికోసం అండి? క్లారిటీ లేక కన్ఫ్యూజ్ చేస్తున్నారా, క్లారిటీ కోసం కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి బూచి ఫిలాసఫీ ఉంటుంది.
ఎన్నికల్లో ఒకరిని బూచిగా చూపించడం. బూచిగా చూపించడం వల్ల కొంత ఓట్లని మళ్ళించడం అన్నమాట. ఈ బూచి ఫిలాసఫీ చూపించినప్పుడు ఇప్పుడు ఈయన నాకు ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్ తెలంగాణ ఎన్నికల్లో చాలా ఏదో చేసేస్తానని చంద్రబాబు నాయుడు వచ్చి అంతిమంగా 2 సీట్లు పట్టుకుని వెళ్ళారు. అందులో ఒకటి కాపాడుకోలేకపోయారు అనుకోండి, ఖమ్మం నుంచి. అంతకుమించి రాలేదు కదా. కానీ ఇక్కడికి వచ్చి నన్ను ఏదో చేసేస్తానని అన్నందుకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్నారు కదా. ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్నే బూచిగా చూపిస్తున్నాడు ఎవరు ఆయన చంద్రబాబు నాయుడు. ఎందుకోసం రిటర్న్ గిఫ్ట్ ఎలా ఇస్తానంటున్నాడు? వయా జగన్ ఇస్తానంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? కేసీఆర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తాడు, ఈయన సామంతరాజుగా ఉంటాడు. కాబట్టి చూశారని కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి బూచిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ కేసీఆర్ జగన్తో ఉన్నారు కాబట్టి మీరు జగన్కి ఓటు ఎలా వేస్తారు అనేటువంటిది అనమాట. వీళ్ళిద్దరి మధ్య అంత పొత్తుందా, అంత అవగాహన ఉందా, అంత రహస్య ఒప్పందం ఉందా అనేది వేరే విషయం. కానీ వీళ్ళిద్దరి మధ్య మాటికి వీళ్ళిద్దరి మధ్య ఉందని అనడం వల్ల ఆయనకి లబ్ధి కలుగుతుంటుంది. కానీ ఈ పాత్ర ఇది ఇక్కడే కాదు, ఇంకొక పక్కన ఎవరు మన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి చూసారా, జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య సయోధ్య నడుస్తోంది. అసలు స్క్రీన్ ప్లే అంతా కూడా అక్కడి నుంచే రాస్తున్నారు. లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు వస్తారు ఇలా? అసలు బీఎస్పీకి వెళ్ళి పొత్తు పెట్టుకోమని ఎవరు చెప్పారు? చంద్రబాబు చెప్పారు. సో కాబట్టి ఏం చేస్తున్నారు? జనసేన తెలుగుదేశం 2 ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. కానీ దీనికి సంబంధించినట్టు అంటే ఇవి పొత్తులు కాదు, అవగాహనలు కాదు, బహిరంగ అవగాహనలు కాదు. అంటే ఎవరికైతే మరొకళ్ళు పక్కన చేరిస్తే వాళ్ళ ఓట్లు పోతాయో అలా చేరుస్తుంటారు. చంద్రబాబు నాయుడు కూడా వద్దనుకుండా వైసీపీని బీజేపీని దగ్గర చేరుస్తుంటారు. సో మీరు నరేంద్ర మోడీ ఆడుతున్నాడు, ఈయన కేసులు భయంతో ఇలా ఆడుతున్నాడు అంటుంటాడు. అట్లా చెడు అక్కడ ఎవరు కాసేపు కేసీఆర్ని బూచిగా చూపిస్తారు, కాసేపు మోడీని బూచిగా చూపిస్తారు. మోడీని బూచిగా చూపించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి? వాళ్ళిద్దరూ మోడీ అంటే హిందుత్వ ఓటు అంటే వైసీపీకి క్రిస్టియన్ ఓటు, దళిత్ ఓటు, ముస్లిం ఓటు ఉంది కదా, అది వ్యతిరేకంగా వస్తుంటుంది. ఆ రకంగా ఆ ఓటును పాడు చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఆయన ఏంటంటే జనసేనకి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉంది కాబట్టి సో ఆ మేరకు మీరు జనసేనకి ఓటు వేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినట్టే అని జనంలో నమ్మించాలని, ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటే అది మాకు వేయండి తప్ప, వైసీపీకి వేయండి తప్ప జనసేనకు వేయొద్దండి అని చెప్పడం కోసం మాట్లాడేటువంటి ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు వరసలు కట్టబెట్టడం అనమాట, సంబంధాలు కట్టబెట్టడం అనమాట. లేని సంబంధాలు ఉన్నాయా లేదా అని వేరే విషయం. కొన్ని సంబంధాలు ఇవి అవతల వాళ్ళది మాకు లేదు మొర్రో పొత్తు అని వీళ్ళు చెప్పుకుంటారు, నీకు ఉంది బాబు అని అవతల వాళ్ళు అంటుంటారు అన్నమాట. ఇది ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక బూచి ఫిలాసఫీ అనమాట. ఈ బూచితో వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి బేసికల్గా పొత్తు అనేది కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు ఉండాల్స్తే ఆరోగ్యకరము. 2 సిద్ధాంత ప్రాతిపదిక మీద ఉండాలి. ప్రజల్ని ఆ ప్లాట్ఫామ్ నుంచి కోరగలగాలి. అలాంటప్పుడు మాత్రం అప్పుడు మంచి ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. నిజానికి అలాంటి పరిస్థితుల్లో కనుక హంగ్ వచ్చినట్టయితే, హంగ్ వస్తే ఎందుకు మంచిదంటే ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు నడుచుకుంటారు. రిస్క్ ఉంటుంది. ఇక నాదే రాజ్యం 5 ఏళ్ల పాటు అనేటువంటి ఉండదు. తెలియకుండానే ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి హంగ్లో. ఎవరొకరి మీద ఆధారపడి ప్రభుత్వాలు నడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. హంగ్ ఉన్నప్పుడు బ్యూరోక్రసీకి స్వతంత్రం వస్తుంది, అధికారులు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతారు. అట్లాగే మాధ్యమాలు స్వతంత్రంగా రాయగలుగుతాయి, పత్రికా స్వేచ్ఛ వస్తుంది, తిరిగి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ దశ 2 రాష్ట్రాల్లోనూ ఇంకా రాలేదు. ఇప్పుడైనా వస్తుందా లేదన్నది మనకి సందేహాస్పదంగా ఉంది. కానీ నిజానికి అలా పలు పక్షాలు, పలు సమూహాలు ఉండేటువంటి రోజు, ఆ సమూహాల మధ్య సైద్ధాంతికమైనటువంటి పొత్తులు, అవగాహన ఉండేటువంటి రోజు వస్తే తప్పనిసరిగా మంచి ప్రజాస్వామ్యం ఇన్ బోత్ ది స్టేట్స్ ప్రివేల్ అవుతుందని ఆశిద్దాం. అయితే సతీష్ చంద్ర మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఎన్నో 10 దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియను కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, నచ్చిన పార్టీకి
అధిష్టానం ఇచ్చి పీఠం అనేది ఎక్కిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు ఈ బూచి రాజకీయాలు ఎంతవరకు పనిచేస్తాయంటారు? ప్రజలు ఇంత ట్రెండింగ్గా ఉంది, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తోంది, సోషల్ మీడియాలో ఇంత చైతన్యవంతమైన ఇటువంటి పరిస్థితుల్లో ఈ బూచి రాజకీయాల ప్రభావం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు? అంటే వీళ్ళు లాస్ట్ టైం ఏమైందంటే ఒక గెలిచిన పార్టీకి ఓటమికి గురైన పార్టీకి మధ్య 1.5% మాత్రమే తేడా ఉంది ఓట్ల శాతం. ఓకే. సో మనం ఈ మేరకు 0.5 కట్ చేసినా లేదా 7.5 కట్ చేసి 0.75 కట్ చేసినా ఇది డబుల్ అయితే 1.5 అవుతుంది కదా, ఇది అటు వెళ్తే అది ఇటు వస్తే. సో అవి చేంజెస్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్న చిన్న షిఫ్ట్ స్మాల్ లాయల్టీ ఉన్న ఇటువైపు నుంచి ఇటు తిరిగినా కూడా ఓట్ బ్యాంకు ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో దేనిని వదులుకోవడం లేదు. ఆ మేరకు మనం దగ్గర థిన్ మార్జిన్స్తో గెలుస్తున్నారు. కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్కి నేపథ్యం ఉంది. ఆ థిన్ మార్జిన్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతాయేమో, ఆ థిన్ మార్జిన్స్ మన వైపు తిప్పుకుందాం అనేటువంటి దాంట్లోంచి ఈ రకమైనటువంటి డౌట్ ద్వారా కూడా కొంత ఓటుని డిస్యూయేట్ చేయొచ్చు అనే భావాలతో వెళుతున్నారని అనిపిస్తుంది. ఓకే. అయితే ఇప్పుడున్న ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అంటే 3 రకాలుగా త్రిముఖ పోటీ అనేది నెలకొంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ అలాగే వామపక్షాలు జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. వైసీపీ ఇండివిజువల్గా వెళ్తుంది, ప్రత్యక్షంగా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తోంది. అలాగే కాంగ్రెస్తో రహస్య పొత్తులో ఉన్నట్టుగా టీడీపీ కూడా ప్రచారంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏ పొత్తు ఫలిస్తుంది, ఇది ఏ అవగాహన, ఓవరాల్గా ప్రజలు ఏ అవగాహనకు వస్తారు, ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం? అంటే ప్రజలు నిజంగా అంటే మనకి ప్రజలు తమ సమస్యల్లోంచి స్పందించి రాజకీయ చైతన్యం పొంది పోలింగ్ బూతులకు వెళ్ళినప్పుడు వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితి చాలా తక్కువ ఉంది. సో ప్రజలకి సంబంధించి ఎవరు ఊపిరాడకుండా ఉచితాలు కొడుతున్నారు. సో ఉచితాల మీద ఆధారపడేటువంటి ఓటింగు చేసేటప్పుడు ఇంత ఉదాత్తమైన విషయాల్ని, ఇంత గంభీరమైన విషయాల్ని, ఇంత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే కోరికని ఉంటుందా అనేది ఒక అంశం. ఇటీవల జరిగినటువంటి కొన్ని ఎన్నికలను మనం చూసిన తర్వాత అనిపిస్తుంటుంది. ప్రజలకి ప్రధానంగా కావాల్సింది అవసరాలు తెచ్చడమా లేకపోతే స్వేచ్ఛ కావాలా అని. అంటే వీళ్ళందరూ మీకు భద్రత చూస్తాము, స్వేచ్ఛ అవసరం లేదని చెప్పేటువంటి పరిస్థితికి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి. సో ఆ భద్రతనే కోరుకుంటే ఎవరు ఎక్కువ భద్రత ఇస్తారు, ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తారు అనేటువంటి మూడ్ కనుక ఉండాలని నేను అనాల. ఉంటే దీని మీద దృష్టి ఉండరు. అలా కాకుండా మనం ఎప్పటికీ ఇంతైనా మనం మార్చుకుందామనే ఆలోచన కనుక ఉన్నట్టయితే కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ భద్రత, భరోసా అలాగే ఉపాధి ఈ 3 ఇచ్చే పరిస్థితి ఉందంటారు రాజకీయ పక్షాలను, కేవలం ప్రలోభ పెట్టడమేనంటారు? అంటే ఒకటి ఉపాధి వాళ్ళ చేతులు లేదు. ఎందుకోసం అంటే ప్రైవేట్ రంగంలో 85% పైన ప్రైవేట్ రంగ ఉపాధి ఉంది. అది వీళ్ళు కల్పించలేరు. వీళ్ళని పిలిస్తే పరిశ్రమల్లో వచ్చేవి. సో పరిశ్రమలు రావాలన్నా కూడా దానికి వీళ్ళ లాభదాయకతను చూసుకుంటాయి. సో ఇక భద్రత అనేటువంటిది ఆ పూటకు మీరు దీపం పెట్టి ఆ దీపంలో ఆ పూటకు చమురు పోస్తారు. మనం నెక్స్ట్ టైం దీపం వెళ్ళాలన్నా మళ్ళీ చమురు పోయాలి కదా, కానీ అప్పటికి ఎన్నికలు అయిపోతారో చమురు పోయిరు. సో ఇట్లా అయిపోతుంటుంది. మళ్ళీ అది దీపం వారిపోయే పరిస్థితి ఉంటుంది. సో దీనివల్ల భద్రత శాశ్వతం కూడా కాదు. పైపు ఈ పాపులిస్టిక్ స్కీమ్స్ ఉన్నాయి చూసారు, ఈ పెన్షన్ స్కీమ్లు ఇవన్నీ కూడా అవి రిలీఫ్ని ఇచ్చేవే తప్ప అంటే కాస్తంత మనకి ఊరటనిచ్చేవే కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కావు. సో కాబట్టి కానీ శాశ్వతం వైపు ఆలోచించేంత టైం కూడా జనానికి లేదు, తక్షణం ఉంది. శాశ్వతం ఆలోచిస్తున్నారంటే చైతన్యం పొందినట్టు లెక్క. కాబట్టి ప్రజల మూడు శాశ్వత ప్రాతిపదిక మీద వెళుతున్నారా, తక్షణ ప్రయోజనాల కోసం వెళుతున్నారా అన్నది మనం అంటే ముందుగా ప్రీజడ్జ్ చేయడం కష్టం. ఒక్కొక్కసారి ఇదే ప్రజాస్వామ్యం కోసం తీర్పునిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు రియాక్ట్ కారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ రియాక్ట్ అవుతుంటే ఇందిరాగాంధీ వెంటున్నారు, అది వేరే విషయం. కాబట్టి పీపుల్ పల్స్, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజల యొక్క పల్సు మారిందా, ఏ మేరకు వస్తుంది, అలాగే కొత్త ఓటర్ ఏమన్నా కొత్తగా ఆలోచించి వేసే ప్రయత్నం ఉందా, కొత్త ఓటర్ ప్రలోభాలకు గురవరు కదా, ఆయన ఏమన్నా కొత్త ఓటర్ ఏమన్నా వచ్చి కొత్తగా ఓటింగ్ హక్కున్న వాళ్ళ పాత్ర ఏమన్నా ఉంటుందా అన్నది మనం ముందుగా ఊహించి చెప్పడం అనేది మళ్ళీ ఇదేదో ఏకపక్ష సర్వే లాగా అనిపిస్తుంటుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే. అయితే టీడీపీకి సంబంధించి దశాబ్దాల చరిత్ర ఉంది, టీడీపీపై ప్రజలకు ఒక అవగాహన ఉంది. అలాగే వైసీపీ కూడా ఉన్న తక్కువ సమయంలోనే
తనకున్న వ్యవస్థాగతంగా ఒక వ్యూహరచనతో తన దారిలో తను వెళ్తోంది. మరి ఈ నేపథ్యంలో జనసేన అలాగే జనసేన కూటమి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? జనసేనని ఆ కూటమిని ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉందంటారు రేపు రాజకీయాలు? యాక్చువల్గా ఆల్టర్నేటివ్ కోసం ఎప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు మనకు 2009లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. 18% ఓట్ బ్యాంక్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఆ మేరకు జనం 1.5-1.1%లో గెలుపు ఓటములు నిర్ణయిస్తున్నటువంటి సమయంలో 18% కనుక వచ్చి రావడం అంటే గొప్ప విషయం. కానీ ఆయన ఆ పార్టీని అట్లాగా కొనసాగి ఉంచినట్టయితే, లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే డిఫరెంట్గా ఉండేదేమో. ఓకే. సో కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఇప్పటికిప్పుడు విజయం సాధించేయడం ఏదో చేయడమే కాదు. పార్టీ అన్నది నిర్మించిన తర్వాత దానికోసం ఉండాలి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద ప్రత్యామ్నాయం కోసం వచ్చిన వారు గెలిస్తే ఓకే, గెలవకపోయినా ఓకే, నాకు వచ్చిందంత యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఈ ప్రత్యామ్నాయం కంటిన్యూ అవుతుంది అన్న భావనతో ముందుకు వెళ్ళగలిగిన నాడు మాత్రమే, అలాంటి వాళ్ళు మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలుగుతారు. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా అలాంటి లాంగ్ రన్ టెస్ట్ మ్యాచ్ ఆడాలి. పాలిటిక్స్ ఈజ్ నాట్. అంటే పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు కదండి, ఇది కేవలం 10 కేజీలు బస్తా బియ్యం గురించి కాదు, 10 సంవత్సరాల రాజకీయం కోసం అని చెప్పేసి. ఆయనకు క్లారిటీ ఉంది, ఆ సిద్ధాంతం వర్కౌట్ అవుతుందంట. కానీ ఆయనకున్న సిద్ధాంతం పట్ల ఆయన శ్రేణులకు కూడా ఉండాలి. ఆయన శ్రేణులు ఎలా ఉంటారు? మనం వెంటనే చాలా ఏదో విజయాలు సాధించాలి, మొత్తం ఆశ్చర్యాలు సృష్టించాలనేటువంటి శ్రేణులు ఉండి ఆయన మాత్రమే ప్రాక్టికల్గా ఉంటే సరిపోదు. ఆయన థింకింగ్ మళ్ళీ శ్రేణులకు దిగాలి. ఆ శ్రేణుల నుంచి తనకుండేటువంటి ఓటర్కి దిగాలి. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు ఆయన భావజాలం శ్రేణులకు కూడా వెళుతుంది. అప్పుడు కూడా వాళ్ళు ఆలోచించగలుగుతారు అనమాట. సో ఆ మేరకు ఆయన కృషి చేయాలి. స్ట్రాంగ్ నిజంగా పొలిటికల్ పార్టీలో పాలిటిక్స్ అంటే, పార్టీ పెట్టి పాలిటిక్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ 2020 మ్యాచ్ ఆర్ 1 డే మ్యాచ్, ఇట్స్ అ టెస్ట్ మ్యాచ్. నిలిచి కురవాలి. అప్పుడే అలాంటి పార్టీలే రాజకీయాల్లో మనగలుగుతాయి, శాశ్వత ప్రయోజనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇది ఇవాల్టి పొలిటికల్ టాక్ షో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.